పోయినప్పుడు ఈ నక్కకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. ఇలాంటి యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా అవి చేసిన నష్టాలే ఎక్కువ. సామ్రాజ్యాల్ని నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నోసార్లు మర్చిపోయి ఉండొచ్చు, కానీ విధ్వంసం సృష్టించే నాలాంటి వాడిని మాత్రం ఎప్పటికీ మరచిపోదు. యుద్ధం ఎవరితో అయినా చేయొచ్చు, ఆయుధాలు చేసేవారితో కాదు. ఫైనల్గా ఎన్టీఆర్ అండ్ ప్రసన్న గిరి కాంబినేషన్ వస్తున్న ఎన్టీఆర్ అండ్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ని రిలీజ్ చేస్తూ అలాగే ఈ మూవీ టైటిల్ని కూడా అనౌన్స్ చేశారు. డ్రాగన్ అనే టైటిల్ ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అలాగే ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే దేవర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు, అలాగే సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ మూవీకి రవి బస్రూర్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రవి బస్రూర్ గారి మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మెయిన్గా ఈ గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి 500 crores బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ని June 11th, 2027న టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే సెకండ్ పార్ట్ని ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన 6 months గ్యాప్లో ఈ మూవీ సెకండ్ పార్ట్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ 2 partsగా రిలీజ్ అవుతుంది కాబట్టి 2 parts టోటల్గా 2000 నుండి 3000 crores గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.